Rashmika is going to have very tough time competing with Bhagyashree Borse. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు అక్కినేనిస్ అంటే పడ్డం కాదు, పళ్ళు ఎవరు. ఇప్పుడు ఫుట్బాల్ సీజన్ కరెక్ట్ గా 2010 ఫుట్బాల్ టైం సీజన్ లో అఖిల్ ఆస్ట్రేలియా అక్కడి నుంచి వచ్చి తర్వాత ఫస్ట్ మన మూవీ టాలీవుడ్ ప్రీమియర్ లీగ్ లో చెత్త కొట్టాడు కదా, గుర్తుందా? అప్పుడు వాకా వాకా దిస్ టైం ఫర్ ఆఫ్రికా కదా. ఇప్పుడు ఇది ఈ వాక్ ఏంటంటే అక్కినేని వాక్ దిస్ టైం ఫర్ నాట్ జస్ట్ ఫర్ తెలుగు స్టేట్స్, పాన్ ఇండియా లెవెల్. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 3 years లాంగ్ వెయిట్ ఇస్ ఓవర్. ఫస్ట్లీ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెల్యులాయిడ్ అన్నమయ్య అండ్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అక్కినేని నాగార్జున గారు ఫర్ ద ఎక్స్ట్రా ఎఫర్ట్ పుట్ ఇన్ ఫర్ లెనిన్. ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఉమెన్ బర్త్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఆడవాళ్ళు కనబడిపోతే ఆడవాళ్ళని వెతకాలి కానీ పరువుని ఎత్తకూడదని. సో నేను స్టోరీ అని చెప్పట్లేదు. ఇప్పుడున్న తరుణంలో క్లీన్ అండ్ నీట్ మూవీ. ఈవెన్ ఒక ఫ్యామిలీ అందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కాలేజ్ బంక్ కొట్టేసి ఒక స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ సినిమాకి వచ్చినా కూడా ఓన్లీ బంక్ కొట్టిన మంచి సినిమాకి వచ్చారన్న ఫీలింగ్ తో వచ్చేలాగా ఎక్కడ అసభ్యత లేదు. ఈవెన్ బోతద్దం పెట్టిన ఎడిటింగ్ లో పలానా డిగ్నిటీ లేకుండా ఒక ఎలిమెంట్ లేదు, తీసేయాలంటే ఏమీ లేదు. హైలైట్ నాగార్జున గారు ఏమన్నారంటే లెనిన్ మూవీ ఏంటంటే భాగ్యశ్రీ బోర్సే గారు ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ అన్నారు. నేనేం చెప్తానంటే మన అక్కినేని సుసింద్రి అయ్య గారు ఏంటంటే ద సోల్ ఆఫ్ మన హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది భాగ్యశ్రీ బోర్సే అంటే భారతీయ క్యారెక్టర్ కింద చేశారు. దీంట్లో ఇంకా మైండ్ అది ఏమవుతుంది అంటే మైండ్ గేమ్ అంతాను ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. ఒక ఊర్లో జరిగిన పరిణామాలు మా కురుక్షేత్రంతో అంతా దానికి రిలేట్ చేసి బాగా చెప్పారు. నాకు అన్నిటికన్నా ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది. ధర్మరాజు అనేవాడు ధర్మంగా ఉండాలి కానీ ధర్మరాజు అనేవాడు ధర్మం పాటించిపోతే ధర్మరాజు ఎందుకు అవుతాడని హైలైట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇప్పుడున్న తరుణంలో నీట్ అండ్ క్లీన్ మూవీ. అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కాలేజీకి కూడా వెళ్ళారు కదా. సో ఏంటంటే వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఎక్కువ శాతం మగవాళ్ళు ఎలాగా యూత్ చూస్తారో వాళ్ళతో పాటు ఆడవాళ్ళు ఎక్కువ చూస్తే ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియన్ కల్చర్ అంటే అక్కినేని ఫ్యామిలీ చూసుకోండి. అక్కినేని కాంపౌండ్ లో బయట నుంచి ఎవరన్నా వచ్చి ఒక అతిథిగా వెళ్ళి గౌరవంగా బయటకు రావాలి కానీ అక్కడికి వచ్చి గొడవలు ఎవరో కళ్ళలో కూడా పెట్టలేడు. వాళ్ళంత యూనిటీ. ఒక ఫస్ట్ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. అలాగా ఆ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఇంకో జనరేషన్ కావాలంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక మ్యారేజ్ ద్వారా ఒక భార్యాభర్తల ద్వారా నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అదే స్టోరీ ఇది. దీంట్లో ఏంటంటే మళ్ళీ చెప్తా క్రక్స్ ఏంటంటే ఆడపుట్టుక చాలా ప్రెషియస్. ఆడపుట్టుక ఇంట్లో కనపడకపోతే ఆడపుట్టుకుని ఎతకాలి కానీ పరువును ఎతకూడదు. సో ఈ ఎలిమెంట్ ని తీసుకుని ఒక కురుక్షేత్రం అందరితో పెట్టి చాలా బాగా తీశారు. ఇదేంటంటే అక్కినేని సుసింద్రి మనకు ఫస్ట్ నుంచి క్లాస్ గా అలవాటు అయిపోయి అందరి ఇంట్లోకి వచ్చేసి మనకు బాగా ప్యాంపర్డ్ చేయడం మనం ఊహించుకుంటాం. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చే వరకు మనకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక మాస్ ఎపిల్ అది ఫస్ట్ నుంచి కూడా బాగా చేసిన. సెకండ్ హాఫ్ వచ్చే పీక్స్ వదిలిపోతుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చూసుకోకర్లేదు. అఖిల్ చెత్తకొడేశాడు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. విలన్ ప్లస్ ఆవిడ పేరు మర్చిపోతాను. భద్రాలో కూడా దేవిశ్రీ ప్రసాద్ అన్న మ్యూజిక్ లో అప్పుడు భద్రా సాంగ్ లో ప్రకాష్ రాజ్ గారికి వైఫ్ కింద చేశారు. అంటే మళ్ళా అరవింద్ సమేతలో చంపేసి ఒక పాట పాడతారు కదా, మంచి పాట. ఆవిడ ఎక్సలెంట్ గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏకాదశి కూడా మనకి అక్కినేని అన్నమయ్య అంటే మన నాగార్జున గారు, ఇంకోటి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అన్నట్టు ఎప్పుడు రొటీన్ స్టోరీలు కాకుండా ఇలాంటి తరుణంలో కూడా ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఒక మ్యారేజ్ కి ఇచ్చే ప్రత్యేకత. అదొకటి. అక్కినేని నాగార్జున గారు, అమల గారు వాళ్ళు కూడా ఇప్పుడు ఏఎన్ఆర్ గారి తర్వాత ఒక కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే భార్యాభర్తలు కరెక్ట్ గా ఆలోచించాలి. ఒక తరానికి కాదు, ఇటు ఒక తరం అటు తరానికి వాళ్ళకి వారధిగా ఉంటారు. ఒక అక్కినేని నాగార్జున గారు, అమల గారి నిదర్శనం. ఇంకోటి మనం ఎప్పుడు మనల్లో నాన్న గురించి తీశారు కదా, మనం గురించి సినిమా మనం గుర్తుందా? నాకు నచ్చింది ఏంటంటే ఏజెంట్ సినిమా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి కంటెంట్ వచ్చినా కూడా కొంచెం యాక్సెప్టెన్స్ తక్కువ అవడం వల్ల అమ్మ స్థానంలోకి నాన్న అక్కినేని నాగార్జున వెళ్ళి అన్ని దగ్గరుండి చేయడం వల్ల హైలైట్. ఎక్కడ అసభ్యత లేదు, బోతద్దం పెట్టిన వెతకడానికి లేదు. ఒక స్టూడెంట్స్ ఇద్దరు కరెక్ట్ గా వచ్చి వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా వచ్చి పక్కన కూర్చున్నా కూడా కళ్ళు పెట్టుకుని ఒక గుండెల మీద చేసుకుని ఒక స్వచ్ఛంగా చిరునవ్వుతో 20వ శతాబ్దంలో
కుటుంబం అంతా ఫ్యామిలీ అంతా ఎలా చూసుకునేవారు అలా చూడాలి. ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళు ఇది 2 times చూడాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. ఇలాంటి సినిమా అందులో ఒక ఉమెన్ ఒక మ్యారేజ్ మీద, మన కల్చర్ మీద, ఒక ఉమెన్ ప్రెషియస్ బర్త్ మీద ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి. రావని చెప్పను కానీ ఇంత ఒకే ఒక ఆడ పుట్టుక మీద, మ్యారేజ్ మీద, ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక మ్యారేజ్ అంటే ఒక జనరేషన్ ముందు తర్వాత ఒక వారది, మన ఇండియన్ కల్చర్కి పునాది. సో ఇలా చేయడం, దాన్ని మన మహాభారతంతో వాటితో రిలేట్ చేస్తూ ప్రతి ఘట్టం తీసుకురావడం, ఆ ధర్మరాజు అనే పెట్టడం, ధర్మరాజు నిజ జీవితంలో ఎలా ఉండాలి, అక్కడ ఉన్నట్టు ఎలా ఉండాలి, ఒకవేళ దారి తప్పితే ఎలా ఉంటుంది, అవన్నీ ఎక్సలెంట్. ఇంకెంతకన్నా చెప్తే బాగోదు. భాగ్యశ్రీ బోర్సే గారు అయితే హైలైట్. ఇంకా చెప్తున్నాను, అక్కినేని అభిమాని ద్వారా చెప్తున్నాను, రష్మిక ఈజ్ గోయింగ్ టు హ్యావ్ వెరీ టఫ్ టైమ్ కంపీటింగ్ విత్ భాగ్యశ్రీ బోర్సే. మీకు అర్థమవుతుందా? అక్కినేని అయ్యగారు ఇప్పుడు నిజంగా ఈ మాసెప్పులతో నిజంగా అయ్యగారు శిశింద్రి నుంచి ఒక అయ్యగారు స్థానానికి వచ్చారు. అది ఎప్పుడు అక్కినేనిస్ అంటే పడ్డం కాదు, పళ్ళు అవడమే. రిపీట్ అన్నారు కదా, ఏజెంట్ తో అన్నారు, లైఫ్ అయిపోయింది అనుకో. వాళ్ళ అమ్మగారు అలా చెప్పారు, అక్కినే అమల గారు రియాలిటీ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది, ఒక అటెంప్ట్ చేస్తాం, నెక్స్ట్ వస్తాము అని ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుని మొత్తం. ఒక అయ్యగారు ఎప్పుడవుతారు? ఒక చేతిలో కత్తి పట్టుకుని కిరీటం పట్టుకుంటాను కాదు, అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారనే సమాజం అనుకున్నప్పుడు మళ్ళీ దాని నుంచే బయటికి లేచినప్పుడు అయ్యగారు అవుతారు. అదే అక్కినేని శిశింద్రి. ఇంకోటి, ఎప్పుడో ఫస్ట్ మనకి టాలీవుడ్ అందరికి నాన్న గురించి, ఎప్పుడు అమ్మ గురించి అందరూ చెప్తారు, అది మెయిన్. తల్లి ఆది గురువు, మనిషి పుట్టుకు మనుగడే ఆడది అంటే తల్లి. తర్వాత ఒక నాన్న గురించి చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీయే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కలెక్టర్ గారు అబ్బాయిలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. అలాగే మన ఏజెంట్ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోతే దాని గురించి మిగతా వాళ్ళకి ఏం పట్టించుకోకుండా తల్లి స్థానంలోకి నాన్న పరకాయ ప్రవేశం చేసి అన్ని దగ్గరుండి చూసుకున్నారు, దాని తగ్గట్టు సక్సెస్ వచ్చింది. ఇంకోటి చెప్తున్నాను, అక్కినేని మీ అభిమానులు ఎందుకు ప్రేమిస్తాం అంటే, సినిమా బాగుందంటే క్రూని అందరినీ ప్రతి ఈక్వల్ షేర్ ఇచ్చి ఎవరు ఏ ఎలిమెంట్ హైలైట్ చెప్తారు. ఎప్పుడు సినిమా ఏజెంట్ అయినా ప్రపంచం అంతా డైరెక్టర్ని తిట్టినా కూడా ఆయన ఏమనలేదు. అది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది చెప్పలా. టాలీవుడ్ లో ఫస్ట్ ఒక సినిమా హిట్ అయితే ప్రతిదీ క్రెడిట్ తీసుకోకుండా, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు వచ్చారు, మనకి ధోని అంటే కన్నా ముందర నాగార్జున గారు కూల్ గా 2 రాక్ బాటములు చూసినా కూడా, అన్ని మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయకపోయినా అలా ఉండి మంచి ఎప్పటికప్పుడు ఆయన్ని 24 క్రాఫ్ట్స్ లో కొత్త అందుకనే కదా మన వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని సెల్యులైట్ సైంటిస్ట్ అన్నారు. సో లవ్ యూ అక్కినేనిస్. ఎందుకంటే అక్కినేనిస్ లో అడ్వాంటేజ్, సినిమా హిట్ అయితే వాళ్ళకి హీరోతో పాటు క్రూ అందరికి ఈక్వల్ గా వాళ్ళకున్న ఎంత డిజర్వ్ చేయాలో అంత దానికన్నా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. సినిమా పోతే వాళ్ళు క్రెడిబిలిటీ తీసుకుంటారు, అంతేగాని డైరెక్టర్ అది తిట్టరు. లవ్ యూ అక్కినేనిస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. శిశింద్రి కొంచెం ఏంటంటే అమలమ్మ గారు కొంచెం దిష్టి జాగ్రత్తగా కాపాడాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.